మీరు సిఓపి అంత తక్కువలో చేసుకోవడానికి మీకు ఎలా హెల్ప్ అయింది? మీకు ఏ ఇంగ్రీడియంట్స్ బాగా అదే సార్, మేజర్గా కాస్టింగ్ సార్. కాస్టింగ్ చేసేటప్పుడే వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అలాగే క్రూని కూడా రిక్రూట్ చేసుకునే క్రూ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ టైం మన సినిమా మీద పెట్టేలాగా, అంటే హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత టైం పెడతారో మన సినిమాకి, వాళ్ళు మనకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు, ఇక్కడ చాలా టైం పెట్టి సెలెక్ట్ చేసుకున్నాం సార్ పీపుల్ని. వాళ్ళందరూ ఎక్స్ట్రా టైం పెట్టి అవన్నీ చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లానింగ్లోనే సగం కట్ అయిపోయింది. ఇంకోటి, షూట్ చేసే విధానం బాగా కొంచెం కంఫర్ట్స్ లేని ప్రాసెస్ ఎంచుకున్నాం సార్. అంటే మౌంటైన్స్ అయితే మౌంటైన్స్, చలి పర్వతాల్లో ఎలా చేయాలో అలాగే చేసాం, ఎడార్లో చేసాం, హిల్ స్టేషన్స్లో చేసాం. లాస్ట్ ట్రైన్ సీక్వెన్స్ అంతా హిల్ స్టేషన్స్. ఇలా ప్రతి చోటుకి రియల్గా వెళ్ళి షూట్ చేసాం సార్. రియల్గా వెళ్ళడం వల్ల నేచర్ ఎప్పుడు మాకు ఒక ఎలిమెంట్లా సాయం చేస్తూ మనకు ఉంది అనేది ఇంకోటి. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా కట్ అయింది సార్ వాటిలో. అంటే కోర్స్ అవుట్డోర్ చేయడం వల్ల ఒక రకమైన ఇది ఉన్నా కూడా షూటింగ్ ఎక్కువ జరిగేది, ఎక్కువ నెంబర్ ఆఫ్ షాట్స్ తీయగలిగాం, పొద్దున్నే త్వరగా స్టార్ట్ చేసేవాళ్ళం. ఇవన్నీ కలిసి వచ్చేసారు టీం వల్ల. ఈ పంచభూతాలు మీకు కలిసి రావడం వల్ల నెంబర్ ఆఫ్ డేస్ తగ్గాయి. యాక్చువల్గా అవుట్డోర్లో షూట్ చేసుకుంటే ఇలాంటి హిల్ స్టేషన్స్లో కానీ హిల్స్ కానీ మీరు చేసిన నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే సార్, డేస్ యాక్చువల్లీ బాగానే షూట్ చేసాం సార్, 120 పైన షూట్ చేసాము. బట్ ఇంకొక 100 days షూట్ చేయాల్సిన సినిమా ఏమో సార్ ఇది. ఓకే అక్కడ కట్ చేసాం. సో ఎక్కువ గంటలు షూట్ చేసాం. 120 days చాలా సిన్సియర్గా మొత్తం ఎవ్రీ మినిట్ని వాడుకున్నాం సార్. అర్లీ మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీడే, కొన్నిసార్లు ఆల్మోస్ట్ ఒక 15 రోజులు అయితే పొద్దున మార్నింగ్ 7 నుంచి నైట్ 2 వరకు కొట్టేవాళ్ళం. ఓకే, అంటే ఈవినింగ్ ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ వెళ్ళిపోయి మిగతా వాళ్ళు వచ్చి అక్కడి నుంచి చేసి, సో ఇలాంటివి కొన్ని చేసాం సార్. అంటే సేవింగ్ పర్స్పెక్టివ్లో ఆలోచించి, అప్పుడు ఏమవుతుందంటే మనకు బేటాస్ డబుల్ అవుతాయి కానీ ఛార్జెస్ అన్ని సింగిల్ అవుతాయి. ఇలా కొంచెం వర్కింగ్ డేస్ని కంట్రోల్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన